చంద్రబాబుకి ఇప్పుడు సీమ అసలు పరీక్ష. ఎందుకంటే ఆయన సీమ నుంచినే ఎన్నికయ్యేది ఎప్పుడు కూడా. కాకపోతే నీళ్లకు సంబంధించి ఎప్పుడు పట్టించుకోలేదంటూ రాజశేఖర రెడ్డి అదే సీమ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి రాయలసీమకి బోల్డని సాగునీటి ప్రాజెక్టులు ప్లాన్ చేయడం, అవి ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగించారు. మధ్యలో వచ్చినట్టు కాంగ్రెస్ కొనసాగించింది. అయితే చంద్రబాబు టైంలో ఏమీ చేయలేదని విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు. పోతిరెడ్డిపాడు ఇష్యూ. అయితే ఇప్పుడు తాజాగా నీళ్లకు సంబంధించి ఎదురైన సమస్య అంటే జగన్ హయాంలో చేసుకొచ్చింది ఏంటంటే 219-24 మధ్యలో ఏదైతే 40 టీఎంసీలు తరలించాలంటే 120 రోజులు ఎత్తిపోయాల్సి ఉంటుంది. జగన్ టైంలో ఏం చేశారంటే 800 అడుగుల దగ్గర నుంచి శ్రీశైలం నుంచి నీళ్లు లిఫ్ట్ చేసేశారు. వాస్తవంగా 806 అడుగులు దాటగానే తెలంగాణ వాళ్ళు నీళ్ళు ఎత్తుకుపోతున్నారు. యాక్చువల్గా అయితే కనుక ఆ నీళ్లు నిండేదాకా కూడా తీయకూడదు. కానీ నీళ్లు నిండకముందే తెలంగాణ అప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత 2014-19 మధ్యలో ఆ నీళ్ళని 806 అడుగుల దగ్గర ఎత్తిపోస్తుంటే జగన్ వచ్చాక దాంట్లో 800 అడుగుల దగ్గర నుంచి నీళ్ళని తీసుకొచ్చి రాయలసీమలో పోసేసుకునేటటువంటి పని చేశారు. దాని మీదనే పెద్ద రచ్చ నడిచింది. బోర్డు దగ్గర కంప్లైంట్లు పెట్టుకోవడాలు ఇవన్నీ నడిచింది. శ్రీశైలం ప్రకటించి 120 రోజుల్లో 40 టీఎంసీలని తరలించి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాలో 6.02 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి సంబంధించినటువంటి తాగునీరుని గతంలో చేసేందుకోసం అని చెప్పేసి 6,850 కోట్లతో 2004లో రాజశేఖర రెడ్డి అందరినేవా సుజల్ స్రవంతి పథకాన్ని ప్రారంభించారు. 2009 నాటికే చాలా వరకు పనులు పూర్తయినాయి. 2012-13 నుంచి అందరినేవా ద్వారా రాయలసీమకు ప్రభుత్వం నీటిని తరలిస్తుంది. ప్రస్తుత డిజైన్ మేరకు అందరినేవా దగ్గర ద్వారా 40 టీఎంసీలు ఎత్తిపోయాలంటే 120 రోజుల పాటు రోజుకు 3,850 క్యూసెక్కులు చొప్పున నీటిని ఎత్తిపోయాలి. తెలంగాణ సర్కారు ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటంతో 120 రోజులు నీరు నిల్వ ఉండని పరిస్థితుంది. ఈ నేపథ్యంలో జగన్ అధికారంలోకి వచ్చాక 80 రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా అందరినేవా సామర్థ్యం పెంచే పనులకి అప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, జూన్ 2వ వారం నుంచే 800 అడుగుల నుంచే నీటిని ఎత్తిపోయడం ద్వారా ఏటా సామర్థ్యం కంటే ఎక్కువ నీటి తరలించి రాయలసీమలో చెరువులు, జలాశయాలకి నీళ్లు నింపారు. దాని మీద తెలంగాణ అసెంబ్లీలో పెద్ద రచ్చ కూడా నడిచేది. ఇప్పుడు ఆ పనిని చంద్రబాబు కూడా కొనసాగిస్తారా లేదా? కొనసాగిస్తే ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు, లేదా అది కొనసాగుతున్నందుకు సంతోషపడతారు. ఆగిందంటే అక్కడ చర్చ నడుస్తుంది.